హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీ అండి. రుచి మాత్రం అద్భుతంగా కుదురుతుంది. ఈ కర్రీని అయితే చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, అమ్మ చేస్తున్న విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకైతే ఫేవరెట్ అయిపోద్ది ఖచ్చితంగా. ముందుగా అయితే చికెన్ ని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకపెట్టుకుందాము. మనము 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 కట్టలు గోగాకు తీసుకొని శుభ్రంగా ఒలుచుకోవాలి. ఈ గోంగూరను అయితే మరి ఆకులాకులుగా లేకుండా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న గోంగూరని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ గోంగూర చికెన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ చికెన్ అయితే మాత్రం ముందుగా ఉడకపెట్టుకోవాలి. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనము చికెన్ డైరెక్ట్ గా వేసి ఉడకపెట్టామంటే సరిగా ఉడకదు, అలాగే ఫ్లేవర్స్ కూడా సరిగా తీసుకోదు చికెన్. ఈ చికెన్ ఉడికే లోపల మనము ఒక 2 ఆనియన్స్, 2 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అదే విధంగా 1 ఇంచు అల్లము, 1 తెల్లగడ్డ కూడా తీసుకొని మెత్తటి పేస్ట్ దంచుకోవాలి. మనము చికెన్ లో ఎలాంటి వాటర్ వేయలేదు, చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే చికెన్ అయితే కుక్ అయిపోయింది. చికెన్ అయితే ఇప్పుడు మనము దించుకొని పక్కన పెట్టుకున్నాము. మీలో ఎంతమందికి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన చికెన్ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. పొయ్యి మీద ఈ విధంగా ఒక మట్టి పాత్ర పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, కొంచెం పట్ట, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 ఇలాచీ తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇదే మట్టి పాత్ర మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి తిరగమాత కోసము. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర కూడా మనము ఆయిల్లోనే ఫ్రై చేయాలి కాబట్టి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత దంచి పక్కన పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీలోకైనా కానీ అల్లం తెల్లగడ్డ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనము తరిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. ఈ గోంగూర మనకి వేయంగానే చాలా గోంగూర అనిపిస్తుంది, కానీ ఒక్కసారి సెగదగిలిందంటే అదంతా కొంచెమే అయిపోతుంది. మనం వేసుకున్న ఈ గోంగూరని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. మనం వాటర్ వేయలేదు కాబట్టి దీన్ని కాసేపు అలా వదిలేసినా కానీ అడుగు పడుతుంది, కాబట్టి మనం కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేదాకా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీన్నంతా బాగా ఉడకనివ్వాలి. మనం ముందుగా చికెన్ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర ఉంది కాబట్టి పులుపు కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేసుకున్నాము. మనము చికెన్ ఉడకపెట్టుకునేటప్పుడు చికెన్కి తగినంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గోంగూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, వాటిని రోట్లో వేసుకొని బాగా మెత్తని పౌడర్ దంచుకోవాలి. మనం మెత్తగా దంచుకున్న మసాలా పొడిలో 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ మసాలా అయితే వెల్లుల్లి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, కూర అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. మనం వేసిన నీటి కూడా బాగా ఇంకిపోయి బాగా కూర అంతా దగ్గరకు వచ్చేసింది.
ఇప్పుడు ఈ కూరలో మనము మసాలా యాడ్ చేసుకుందాము. ఈ ఒక్క మసాలా చాలండి, కూర అయితే చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా చేసుకొని మసాలా వేసి. అమ్మకైతే మాత్రం ప్యాకెట్లో దొరుకుతాయి కదా గరం మసాలాలు, అవి వేయడానికి నచ్చదు. ఎప్పుడైనా కానీ ఓపికగా ఈ విధంగా మసాలా పొడి దంచుకొని వేసుకోవడానికి ఇష్టపడతారు. ప్యాకెట్ మసాలాల కంటే కూడా మనం ఈ విధంగా దంచుకొని చేసుకుంటేనే ఏ కర్రీ అయినా కానీ టేస్ట్ చాలా బాగా ఉంటుంది. అమ్మ చేసిన ఈ గోంగూర చికెన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఈ విధంగా కూర దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.